పాదము బలితలమోపిన పాదము కలకద గగనము కన్నిన పాదము కలకద గగనము కన్నిన పాదము కలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము సగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము పాదము బ్రహ్మము తానే పాదము ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం
ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా థ్యాంక్ యూ సార్. మీరు చల్లని ఆశీస్సులతో మరి సంపూర్ణ ఆయుధారోగ్యాలతో మా జీవితంలో ముందుకు నడుస్తాం. థ్యాంక్ యూ. మన అందరి శుభార్జితులు మన అందరిలో ఒకరిగా పిల్లల్లో పెద్దవాళ్ళు ఉన్నటువంటి మన అటెండర్ గారు ఆదరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గాంధీ మీరు ఎలా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు
రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించిన ఆదర్శ సేవామూర్తి శ్రీ జొన్నాడ సత్యనారాయణ గారు. వారిని మా 1998-99 పౌర విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా ఘనంగా సన్మానించుకోవడం మాకు ఎంతో గర్వకారణం. శ్రీ జొన్నాడ సత్యనారాయణ గారు 1963 అక్టోబర్ 15న రాజమహేంద్రవరంలో శ్రీ జొన్నాడ చంద్రరావు గారు మరియు శ్రీమతి మంగమ్మ గారులకు జన్మించారు. 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి సేవాభావాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకొని 1986న నవంబర్ 1న ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1986 నవంబర్ 1 నుంచి 1994 జనవరి 28 వరకు పుట్టుగుల్లూరు ఉన్నత పాఠశాలలో, అనంతరం 1994 జనవరి 29 నుండి 2023 అక్టోబర్ 30 వరకు బలభద్రపురం ఉన్నత పాఠశాలలో అటెండర్గా విశేష సేవలు అందించారు. దాదాపు 37 సంవత్సరాల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహోద్యోగులతో ఆప్యాయంగా మెలుగుతూ పాఠశాల అభివృద్ధికి మీ వంతు కృషి చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా బలభద్రపురం ఉన్నత పాఠశాలలో మీ సేవలు చిరస్మరణీయమైనవి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో విద్యార్థులను పలకరిస్తూ అవసరమైన ప్రతి సందర్భంలోనూ వారికి అండగా నిలిచి పాఠశాల నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన మీ సేవలను మేమెప్పటికీ మరవలేము. మీ వినయం, క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. 2023 అక్టోబర్ 30న పదవీ విరమణ చేసినప్పటికీ మీరు అందించిన సేవలు, మీరు పంచిన ఆప్యాయత, మీరు సంపాదించుకున్న మంచి పేరు బలభద్రపురం ఉన్నత పాఠశాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. మీ జీవిత సహచరిణి శ్రీమతి మహాలక్ష్మి గారు నేడు మన మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలు మీ జీవితానికి శాశ్వత స్ఫూర్తిగా నిలిచాయి. మీ ఇద్దరు సంతానం మీకు అండగా నిలిచి మీ సేవా ప్రస్థానాన్ని గర్వంగా కొనసాగిస్తున్న కుటుంబంగా నిలిచారు. ఈరోజు 2026 ఆగస్టు 2న జరుగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలక సందర్భంగా మీ పట్ల మా ప్రేమ, గౌరవం, కృతజ్ఞత గుర్తుగా ఈ ప్రశంసా పత్రాన్ని వినమ్రంగా మీకు సమర్పిస్తున్నాము. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఒక్కసారి మరి సత్యనారాయణ గారిని ఆశీర్వదించవలసిందిగా పెద్దలు సత్యనారాయణ గారి గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. అయిబాబు చెప్పాలి, పని చేసినా నేర్చుకోవాలి. నా సంస్కృతే అంత. మీరు చిరంజీవి సినిమా వేషం వేస్తాడు. ఏంటది? శంకరదాద MBBS సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఒక అతను హాస్పిటల్లో చక్కగా క్లీన్ చేస్తూ ఉంటాడు. క్లీన్ చేస్తున్నప్పుడు చిరంజీవి నడుచుకుని వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? తడికొట్టు పెడతా ఉంటాడు. అంటే అతను పని చేస్తూ ఉంటాడు, ఇతను వాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ డ్యామేజ్ అవుతుంది, అడుగులు పడిపోతాయి, ఇసుకుంటాడు. అప్పుడు చిరంజీవి ఏదో మంత్రకాళి మంత్రం వేస్తా నాకు అలాగని చెప్పేసి, బాబాయ్ నీ పేరేంటి అని అడుగు. అప్పుడు నా పేరు యాదగిరి అంటాడు. యాదగిరి నా పేరు. ఇప్పటి వరకు నా పేరు అడిగినవాడు ఎవడో లేడు ఇప్పటి వరకు బాబు. నన్ను నువ్వే నా పేరు అడిగావు నువ్వు అన్నప్పుడు చిరంజీవి అతన్ని అలా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే కొన్ని రసాయనాలు వెలువడతాయి మన బాడీ నుంచి. అవి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాయి కాదు, అవి హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ కాదు, వాటిని ఏమంటారంటే నాకు కొంచెం లేట్గా వెలుగుతుంది. ఎండార్ఫిన్స్ అంటారు. ఎండార్ఫిన్స్ అంటే మనకు ఆనందం కలిగినప్పుడు మన బాడీలో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కెమికల్స్ అన్నమాట. మన బాడీయే ఒక పెద్ద యంత్రం. దాంట్లో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయకపోయినా అది
ఏదో వెళ్తూ వస్తుంది. అట్లాగా సత్యనారాయణ ఈ స్కూల్లో లాస్ట్ గ్రేడ్ ఉద్యోగం చేసినప్పటికీ కూడా పుల్లా చేశాడు. పుల్లగా చేశాడు. ఏ హెడ్ మాస్టర్ వచ్చినా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ స్కూలు ముందుకు నడవడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించాడు. ముఖ్యంగా నేను పనిచేసినటువంటి 1996-2001 సంవత్సరంలో నన్ను చాలా మెచ్చుకునేవాడు. అంటే నా పనితీరు అతనికి నచ్చింది. నా తర్వాత ఎవరిని ఆయన అసలు ఎప్పుడు ఇదవ్వలేదు. అంటే నేను కాంటాక్ట్స్ కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. నాకు చాలా సాయం చేశారు. తెలుగు మాస్టర్ అంటా ఉండేవారు. ఎవరికి సమయం వచ్చింది కదా కాబట్టి చెప్తున్నాను. మీరు హెడ్ మాస్టర్ కదండి, మాకు సత్యనారాయణ హెడ్ మాస్టర్ అండి. ఎందుకంటే సందర్భం చెప్తున్నాను. ఏంటంటే ఏదైనా క్లాస్ ఖాళీగా ఉందనుకోండి, మీకు ఎవరని సూపర్వైజ్ చేసేవాడు. మీకు ఎవరంటే తెలుగు మాస్టర్ ఉన్నారనుకోండి, సార్ తెలుగు మాస్టర్ మీ పీరియడ్ వాళ్ళు 6వ తరగతి 6వ చేస్తారు అని ఇక్కడ గంట కొట్టేసేవాడు. స్టాఫ్ రూమ్ ఎగ్జామ్ రూమ్ దగ్గరికి వచ్చి అప్రమత్తం చేసేవాడు, అలర్ట్ చేసేవాడు. అప్పుడు నా ప్రమేయం లేకుండా మాస్టర్ వెళ్ళండి క్లాస్ కానీ నా చేత అనిపించకుండా తను అలర్ట్ చేసేసి ఆ మాస్టర్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మాస్టర్ వెళ్ళేలాగా చేసేవాడు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నేను చేసేటప్పుడు చాలా తక్కువ మంది టీచర్స్ 7-8 ఉండేవారు. పిల్లలు చూస్తే ఎక్కువ మంది పిల్లలు. చాలా సబ్జెక్టులు మేము చెప్పేవాళ్ళం. అందరూ కూడా చాలా శ్రమకు వచ్చి చెప్పేవారు. అసలు అందరికంటే గజానమూర్తి గారు ప్రస్తుతం ఆయన లేరు, ఇక్కడ కాలం చేశారు. ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఈ స్కూల్లో పనిచేశారు. నా తర్వాత నేను వెళ్ళిపోవడం 2001లో వెళ్ళిపోయానంటే సరిగ్గా 20 సంవత్సరాలు అయింది. మన 25 సంవత్సరాలు వెళ్తున్నాం. ఇంకో 22 సంవత్సరాలు 2023లో రిటైర్ అయ్యాడు. అక్టోబర్ 31st రిటైర్ అయ్యాడు. మరి అప్పటి నుంచి కూడా వెళ్తున్నాం. ఇక్కడ ఈ గ్రామస్తులు అతనిపై ఉన్నటువంటి నమ్మకంతో అతన్ని కొనసాగించారు. మనం చేసే పని చిన్నదైనా సరే మీకు చెప్పేది ఏంటంటే 200% ఎబిలిటీ ఇచ్చి చేయాలి. మనం చిన్న పావునైనా సరే పెద్ద కనుక కొట్టాలంటారు. అదే మన వాళ్ళు చెప్పేది. మనం 200% ఎఫర్ట్ పెట్టాలి. అతను చేసేటువంటి పని, ఆ మాపుకారులు చేసేటువంటి పని అతను గొప్పది. ఎవరి పని అది గొప్ప. అతని పనిని అతను ఎంజాయ్ చేస్తూ చేశాడు. ఏనాడు భారమని చేయలేదు, ఏనాడు భారమేం చేయలేదు. సత్యనారాయణకి చాలా చాలా కృతజ్ఞతలు. ఒక శ్రీరాముడికి ఆంజనేయులు ఏ విధంగా సహాయం చేస్తాడో నాకు ఆ విధంగా సహాయం చేసిన నేను సక్సెస్ అవ్వడానికి సత్యనారాయణ చాలా నన్ను సిమిలర్గా కూడా మాట్లాడాడు. ఒకసారి నువ్వయ్యా, నువ్వు రావయ్యా, ఇక్కడ రావయ్యా, ఇలా అనేవాడు. నేనేమో అనుకునేవాడు కాదు. అతను తత్వం అంతా అతను పనిలో లీనమైపోతాడు. పనిలో పడ్డాడంటే లీనమైపోతాడు. తనకిచ్చినటువంటి వర్క్ని చాలా అద్భుతంగా చేస్తాడు. మీరు చేసినటువంటి సన్మానానికి అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీకు అవైలబిలిటీగా ఉన్నటువంటి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ అందరూ కూడా కలుసుకొని ఈ రోజున చక్కగా ఎంతో సాంప్రదాయబద్ధంగా కాళ్ళు కడిగి మమ్మల్ని ఆ కాళ్ళు చాలా వేరుగా జరుగుతుంటాయి ఇలాంటి సంప్రదాయం. కాళ్ళు కడిగి మా గురు పూజ చేసి మమ్మల్ని ఈ విధంగా సత్కరించినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా ఆశీస్సులు, మా శుభాశీస్సులు మీకు, మీ పిల్లలకు, మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటాయని, మీరందరూ కూడా మంచి మార్గంలో వెళ్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ వెళుతున్నారు కూడా. ఎందుకంటే మీ అమ్మాయిలు, మీ అబ్బాయిలు చదివే చదువు చూసి నాకు చాలా చాలా ఆనందం వేసుకొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చదువు అనేటువంటిది ఎవడ సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు. అది ఎవడ సొత్తు కాదు. అది చదువు అనేటువంటిది ఎవడ సొత్తు కాదు. అది డాక్టర్ ఈయన రాజు, ఆయన పేరు ఐఏఎస్ ఆఫీసరు ముత్యాలరాజు, రే ముత్యాలరాజు ఒక అగ్నికుల క్షత్రియ వంశంలో పుట్టినటువంటి రే ముత్యాలరాజు. వాళ్ళది యాక్చువల్గా కృష్ణా జిల్లా, అంటే సీషోర్, సముద్ర తీరం. వాళ్ళ అమ్మమ్మ గారిది అంతర్వేది. అక్కడ ఈ అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేవాడు. ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు కనిక పొల్ల కూడా ఉండేది కాదట. నేను చదివాను ఆయన గురించి. కనిక పొల్ల అంటే స్లేట్ పెన్సిల్ అంటాం మనం. అది దాని గురించి కూడా అతను ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అలాంటిది అతను 10th క్లాస్ పాస్ అయ్యి జాగ్రత్తగా చదువుకొని తణుకు పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి తర్వాత
జాబ్ చేసినప్పుడు అతను తగిన సాటిస్ఫాక్షన్ పొందలేదు. అప్పుడు ఏమయ్యాడంటే మళ్ళీ ఎగ్జామినేషన్ రాసి NIT వరంగల్లో, అప్పుడు REC అనేవారు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. దాంట్లో సీటు పొందినప్పుడు అతను చూసి అందరూ కూడా అవహేళన చేస్తారు. అవహేళన చేసినప్పుడు 1 సంవత్సరం కంప్లీట్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసి సర్వప్రథముడుగా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సివి రామన్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IISc బెంగళూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో సర్వప్రథముడుగా వచ్చినప్పుడు ఇతను IAS ఎంట్రన్స్ రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏంటంటే మెయిన్స్ జనరల్గా ఆంథ్రోపాలజీ అని, హిస్టరీ అని, పాలిటిక్స్ అని, హిస్టరీ రకరకాలు రాస్తారు. సైన్స్ గ్రూపులు చదివినా, మ్యాథమెటిక్స్ చదివినా, ఏం చదివినా వేరే పాలిటిక్స్ అని, హిస్టరీ అని చదవడానికి ఈజీగా ఉండదు. అతను రాసింది ఏంటంటే మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షన్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్ ఏ రేంజ్లో ఇస్తాడంటే IASలో ఒక ప్రొఫెసర్ ఆన్సర్ చేయగల స్టేజ్లో ఇస్తాడు. ఒక ప్రొఫెసర్ మాత్రమే ఆన్సర్ చేయగలడు. అంత కఠినమైనటువంటి పరీక్షలను కూడా అతను సింగిల్ ఫస్ట్ అటెంప్ట్లో అతను సాధించి ఏమైందంటే IPS అయ్యాడు. IPS ట్రైనింగ్ అవుతుండగా డెహ్రాడూన్లో మళ్ళీ IAS రాసిన తర్వాత అతను ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రేపు ముత్యాలరాజు అతను ఎక్కడ చదివాడు? గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, రిక్షా కార్మికుడు 3 కూతుర్లు IASలని ఎక్కువగా నార్త్ నుంచి ఎక్కువ సెలెక్ట్ అవుతూ ఉంటారు. వై డోంట్ వి, మనం ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక జీల్ మీలో రావాలి. మా చిన్నబ్బాయి బీటెక్ చదివేటప్పుడు వాడు టార్గెట్ ఏం పెట్టుకున్నాడంటే IIMలో MBA చేయాలని పెట్టుకున్నాడు. అసలు దానికే ప్రిపేర్ అయితే 74% మాత్రమే వచ్చింది. మీలో ఇతను మామూలుగా సరదాగా గేట్ ఎగ్జామినేషన్ రాశారు. గేట్ ఎగ్జామినేషన్ కూడా టఫెస్ట్ ఎగ్జామినేషన్. అంటే MTech IITలో చదవడానికి, MITలో చదవడానికి. అది వచ్చినప్పుడు మెడ్రాస్ IIT వచ్చింది. మామూలుగానే మెడ్రాస్ IITలో MTech చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో రాశాడు, సెలెక్ట్ అవ్వలేదు. అంటే సెకండ్ ఇయర్లో రాశాడు, సెలెక్ట్ అవ్వలేదు. అంటే థర్డ్ అటెంప్ట్ క్యాట్, కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది, క్యాట్. తర్వాత జాబ్ వచ్చింది. క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది. మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత జాబ్ చేస్తూ చెన్నైలో భీకరంగా వరదలు వస్తుంది. చెన్నై అడయాలి అంతా కూడా మునిగిపోయింది ఒకసారి, జయలలిత చీఫ్ మినిస్టర్ అప్పుడు. ఆ సమయంలో చాలా కష్టపడుతూ వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి రాశాడు. రాసిన తర్వాత మంచి పర్సెంటేజ్ వచ్చింది, 97, 98 వచ్చింది. వచ్చిన తర్వాత డాడీ నాకు సర్టిఫికేట్, OBC సర్టిఫికేట్ కావాలి అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? నేను రాయను ఈసారి. ఎలా రాస్తావు ఏంటో క్యాట్ అంటే నేను రాయను. OBC సర్టిఫికేట్ కావాలంటే క్యాట్ రాసావా అన్నాను. నేను వెంటనే ఎస్ఎస్ చేస్తాను కదా, రాసావా అన్నాను. రాసాను. ఏంటి పరిస్థితి అంటే ఇంటర్వ్యూ చేశాను, నాకు వచ్చేలా ఉంది అన్నాను. మా మిస్సెస్ అయితే జాయిన్ అవ్వదు, నువ్వు జాబ్ మానద్దు, అది గవర్నమెంట్ జాబ్లా ఉంటుంది మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో, నువ్వు జాబ్ మానద్దు అలాగే చెప్పేసి పట్టు. చదువు గురించి పెద్దగా ఆమెకి అంత నాలెడ్జ్ లేదు. నేను ఏమన్నానంటే రిజైన్ చేసి జాయిన్ అయిపో, IIM ఇండోర్లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపో అంటే దానికి బాండ్ రిటర్న్ చేసాడని 4 లక్షలు అడిగాడు. ఇది 1 year 2 years బాండ్. అది 1 year బాండ్ రిటర్న్ చేస్తాడంటే మనం బ్రేక్ చేస్తాం కదా, మనం వెళ్ళిపోయి రిలీవ్ చేస్తానే కదా సీట్ ఇవ్వడం. ఆ సందర్భంలో మొత్తం మీద వీడిగా బార్గెనింగ్ చేసి వాడుతుంటే ₹1,00,000కి బేరం వాడుకొని ₹1,00,000 ఇచ్చేసి అప్పుడు అక్కడి నుంచి రిలీవ్ అయ్యి IIMలో MBA చేసేటప్పుడు విషయం ఏంటంటే సెకండ్ ఇయర్ చదువుతున్నాడు IIMలో. ఇంకా 1 month చదివితే అయిపోయినప్పుడు డాడీ నేను IASకి వెళ్తాను, నన్ను ఢిల్లీ
బీటెక్ చదవడం, ఎంటెక్ చదవడం, ఎంబీఏ చదవడం, 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో చేశాడు. ఐఐటి మెడ్రాస్ ఒకటి, ఐఐఎం ఇండోర్. ఇంకెందుకురా జాబ్లో జాబ్, వెంటనే జాబ్ వచ్చేసింది, చాలా మంచి జాబ్. వెంటనే జాబ్ వచ్చింది, 2 రోజులు ఖాళీగా ఉన్నాడు. ఐఐఎంలో కంప్యూటర్ 3వ రోజున జాబ్లో పూణేలో పోస్టింగ్ ఇచ్చారు. అదనమాట. అంటే చదువు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అది ఎందుకు 4 సార్లు లేట్ అయింది అంటే, 4 సార్లు ఎందుకు ప్రయత్నం ఎందుకయిందంటే, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా సరే వాడు తమిళ్ మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మామూలు మనలాగే 5 భాషలు మాట్లాడతాడు. అలా తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ వాడు ఉద్యోగం ఇచ్చా అలా తిరుగుతూనే ఉంటాడు. కష్టపడేటటువంటి తత్వాన్ని పిల్లలకు ముందు నుంచే చెప్పాలి. వాడు ఏ పని చేసినా సరే కష్టపడాలి. అల్టిమేట్గా నువ్వు 100% ఎఫర్ట్ ఇవ్వాలి. చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి వాయిదా అనేటువంటిది అసలు కూడా వేయనివ్వకండి. మీ పిల్లలు కూడా అది అలవాటు చేయమని నేను చెప్తున్నాను. నోరాలు అంటున్నాడు అంతే. నా దగ్గర చదివిన పిల్లలకి అది తెలుస్తుంది చూపించు. ఓకే, అది ఎప్పుడు కూడా పట్టు పట్టరాదు, పట్టి వేయరాదు అని అంటారు. పట్టు పట్టుకోకూడదు. గమని ఎందుకులే ప్రతి దాని వైపుకి వెళ్ళకూడదు. పట్టుకుంటే దాన్ని అయ్యే వరకు వదలపెట్టకూడదు. అది పిల్లలకి చెప్పాలి. మీరందరూ కూడా మీరు ఎవరో ఇన్స్పైరింగ్ పేరెంట్స్. మీరు ఇన్స్పైరింగ్ పేరెంట్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి, మీరు ట్రెండ్లో వెళ్తున్నారు కాబట్టి, స్ట్రీమ్లో వెళ్తున్నారు కాబట్టి, మీడియా ప్రభావం అందరి మీద ఉంది కాబట్టి, రోజు రోజుకు కొత్త విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి. విజయప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉంటుంటాడు, అంటే మీడియా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటుంటాడు. విజయప్రసాద్ రెడ్డి అన్ని విషయాలు చూస్తూ ఉంటాడు. సేలియంట్ ఫీచర్స్ వాటిని చూపించి అతని యొక్క ప్రసంగాలని ఇస్తూ ఉంటున్నాడు. అందుకనే క్లిక్ అయ్యాడు బాగా. అంటే ఏదో దేవుడు పుణ్యుడు వచ్చేసాడు ఇచ్చేసాడు అంటాడు. అది లాజిక్గా చెప్తాడు. అది లాజికల్గా చెప్తా ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తే చూసేస్తాను. అదే వాట్సాప్లో దీంట్లో ఒకటి ఉంటాయి, రీల్స్లో సరదాగా ఒకటి ఉంటాయి. అప్పుడు మా శిష్యుడే అంటాను. నమ్మడు ఎవరు నమ్మడు అంటే అతనికి అంత పేరు ఉంది. అవునా కదా? అవును, నాకే చదివాడు అంటాను. 98 బ్యాచ్లో అయితే చెప్తాను. అలాగా సత్యనారాయణ ఎక్సలెంట్గా పనిచేశాడు. ఆయన అప్రిషియేటింగ్ గట్టిగా తప్పడం అందరూ కూడా. ఈ ఊళ్ళో పనిచేసినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అంటే అందరూ మంచివాళ్ళే కాదన్ను. కాకపోతే ఇప్పుడు ఈగోస్ ఎక్కువైపోయినాయి. ఈగో అనేటువంటి ప్రాబ్లము ఎక్కువైపోయింది. అది నన్ను తక్కువ చేశారు, వాళ్ళు నన్ను ముందర పిల్లలేదు, ఒకరిని తక్కువ ముందర పిలిచి ఇంకొకరిని వెనకాల పిలిచినా కూడా అది తక్కువ కింద ఉంటుంది. ప్రతి హెడ్ మాస్టర్నే చేసేస్తారు. ప్రతి విషయం కూడా హెడ్ మాస్టర్ కూడా మనిషే కదా. ఇక్కడ మనిషే కదా. మీరు ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు చూడడానికి మీరు బాధపడిపోతున్నారు. ఇక్కడ 100 మంది పిల్లలు మేము లాలించి పాలిస్తామే. మరి అలాంటప్పుడు అంతే కదా. మీరు ఇద్దరు చూడలేరా? మేము అక్కడ ఇక్కడ 100 మంది ఉంటారు. ఇక్కడ 100 మంది ఉంటారు. అది అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది, పిల్లల సంరక్షణ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ. నాకైతే చూడగానే చెప్పేస్తాను పవర్ గురించి. భగవంతుడు అది ఇచ్చాడు నాకు, ఆ పవర్ ఇచ్చాడు నాకు. అందుకనే నేను మనగలిగాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నేను అందుకనే మనగలిగాను. నేను సైడ్ సైకాలజీ అనేటువంటిది నేను చూడగానే పట్టుకుంటాను. వాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. డాక్టర్ దగ్గరికి అయితే ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అలాగే మీరు నేను జీతం తీసుకుంటున్నాం, జీవితాలు ఇస్తాం. జీతం తీసుకుని జీవితాలు ఇచ్చే ఉద్యోగం మామూలుగా అనుకుంటారు నేషనల్ ఉద్యోగమే అనుకుంటారు. కాదు, నేషనల్ ఉద్యోగం చాలా పవర్ఫుల్. ఒక దేశాన్ని గవర్నమెంట్ ఉద్యోగం అంటే డబ్బులు తీసుకుంటున్నాం, చేస్తున్నాం. కాకపోతే మీరు నలుగురు ఒక దాంట్లో ఆశ, మీరు నలుగురు బాగుంటారని ఆశ. మీరు బాగుంటారు. అదే మేము అదే వాడతారు. రాష్ట్రాలు అల్ప సంతోషం, మీకు తెలియదు. అల్ప సంతోషం నిజంగా అల్ప సంతోషలే రాష్ట్రంలో. మీరు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే యూఆర్ ద బెస్ట్ మెసేజర్ టు స్ప్రెడ్ ద మెసేజ్ టు పబ్లిక్. ఒకరి వల్ల ఒకరికి, ఒకరి వల్ల ఒకరికి, ఒకరి వల్ల ఒకరికి. వీఆర్ ది చిల్డ్రన్
చిల్డ్రన్ ఆర్ బెస్ట్ మీడియా టు స్ప్రెడ్ ద మెసేజ్ అంటాడు. నా చిత్కో పాఠంలో బహుగుణ, మీరు చిత్కో పాఠం చదివారా? 10th క్లాస్లో చదివారు. 90s బ్యాచ్ కాబట్టి మీరు చిత్కో పాఠం 3వ పాఠం ఉంటుంది ఇంగ్లీష్లో. ద చిల్డ్రన్ ఆర్ బెస్ట్ మీడియా టు స్ప్రెడ్ ద మెసేజ్. పిల్లవాడికి తెలిసిందంటే ఊరందరికీ తెలుసుకోండి. అప్పుడెక్కడ ఉంది మీరు మీడియా? ఇక్కడైతే వాట్సాప్లో గుడ్లు వచ్చినాయి కదా, అప్పుడు మీడియా ఎక్కడ ఉంది? ఏదైనా అయితే ఊళ్ళో నిమిషాల్లో తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది? మీ ద్వారా. యు ఆర్ ద బెస్ట్ మీడియా టు స్ప్రెడ్ ద మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హెడ్ మాస్టర్ గారు చాలా ఉత్సాహంగా మళ్ళీ వచ్చి మనకి ఇచ్చారు. అయితే చాలా ఆడవాళ్ళందరూ అనరాధ మీ ఆడవాళ్ళందరూ బ్యాచ్ అందరూ వీళ్ళ ముగ్గురికి వాళ్ళ ఇద్దరు దంపతులకు వీళ్ళకి హారతిస్తే బయటికి వెళ్ళి గ్రూప్ ఫోటో దిగుదాం. ఎందుకంటే విజయ్ ప్రసాద్ అంటే ఎప్పుడెప్పుడని చూస్తున్నాడు కానీ టైం బుక్ అయిపోయాడు ఇక్కడ. లేకపోతే చాలా అప్పుడు 2 గంటలు ఇక్కడ రాజమండ్రిలో ప్రోగ్రామ్ ఉందని పాపం మరి మనం ఇబ్బంది పెడితే బాగోదు. ఒకసారి సార్ అన్న లగండి వరలక్ష్మి. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆధ్యాపకాలన్ని మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం. ఆ రోజులు ముందుక రావేరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫూర్ గుర్తుందిరా? గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా? నేర్చుకుంటారా? మారలేదు, నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు. ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా. పిల్లలు వింటారు. వింటారు. పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆధ్యాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం. ఆ రోజులు ముందుక రావేమిరా. మనసే ఇచ్చినాను, మరణం తెచ్చినాను. స్థితిలో చూసినాను, చిత్తై మండినాను. నా గుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిరా. పసిపాపలే లేని ఇల్లాయరా. ఏ కన్నుల కన్నీటికి తుది ఏరా.
ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో. అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా? ఖర్చుతో తుడిచాడురా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous. Correct. La 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 दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిదరలో ఇద్దరము ఒకేలా కలగంట, ఆహాహా ఆహా హే హే హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా, ఓహో ఓహో ఆహాహా ఆహా హే. నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే. నీలా అంటూ మొప్పే కరిగి ఇలపై చల్లై రాగా, మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది, ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది, ఓహో హే 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 హే. ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం, కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్,
వాస్తవం రాజో నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. లల్లలల్లల్లా నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ